యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి లేక వాగ్దాన దేశానికి దేవుడు తీసుకుని వెళ్తానని చెప్పినటువంటి ఆ వాగ్దాన దేశానికి వారు బయలుదేరి వెళుచూ ఉండగా మధ్యలో ఎర్ర సముద్రమును దాటి బాప్తిస్మపు అనుభవంలోనికి వెళ్ళిన వారు ఆ యొక్క అరణ్యమును దాటి వారిక వాగ్దాన దేశపు అంచుల వరకు వెళ్ళి యోర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలో అడుగు పెట్టాల్సిన పరిస్థితుల వరకు కూడా అరణ్యాన్ని కూడా దాటుకుని వెళ్ళిన తర్వాత 12 మంది వ్యక్తులను గోత్రమునకు ఒకళ్ళు చొప్పున 12 మందిని ఆ యొక్క దేశమును చూసి రావటానికి వేగు చూడటానికి పంపించడం అనేది జరిగింది. అలా వెళ్ళినటువంటి 12 మంది కూడా ఆ దేశమును చూచి అది చాలా మంచి దేశమని, పాలు తేనెలు ప్రవహించే సంపూర్ణమైనటువంటి మంచి ప్రాంతమని వారు చూచి అక్కడున్న ఆహార పదార్థాలు, అక్కడున్నటువంటి పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి వారు ఉన్నటువంటి ఆహారము దేశము మంచిదే, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూచి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. శత్రువులు ప్రజలను చూచి భయపడుతూ ఉన్నారు. వారిలో 10 మంది ఒక గుంపు కానీ ఇద్దరు వేరొక వైపు రావటం అనేది జరిగింది. ఈ 10 మంది కూడా చెడ్డ సమాచారాన్ని ఇచ్చారు. ఆ దేశము తన ప్రజలను భక్షించు దేశము అని చెప్పారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మనుషులను మేము చూసాము, వారు ఉన్నతమైన దేహం కలిగిన వాళ్ళు, ఎత్తైనటువంటి ప్రజలు, వారికి ఎదుట మనము నిలవలేము, మనము వారి కంటికి మనము మిడతల వలె ఉన్నాము, మనల్ని మనం చూసినా కూడా మిడతల్లాగానే ఉన్నామని చెప్పని చెడ్డ సమాచారాన్ని చెప్పినప్పుడు ఆ సమయంలో కాలేబు, యెహోషువ వీరిద్దరూ కూడా ఆ దేశంలోకి వెళ్ళి చూసి వచ్చినటువంటి ఆ ఇద్దరు కూడా ఆ యొక్క వారందరి సమాజము మధ్యలో ఒక సాక్ష్యమును చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమని వారు సాక్ష్యం ఇచ్చారు అని మనం చూసినప్పుడు, మేము తిరిగి వచ్చి చూసిన దేశం చాలా మంచి దేశము, మీరు దేవుని మీద తిరుగుబడకండి, దేవుడు మనకు దాన్ని ఇస్తాడు అని చెప్పే సందర్భమే ఈ సందర్భము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దీనికి ముందున్నటువంటి సందర్భాలన్నీ కూడా మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి కార్యక్రమాలలో వాక్యము బోధించాం. అవి మీరు మరలా చూడాలి అనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఏఎఫ్ స్పేస్ గాస్పల్ GOSPEL ఇది మా యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్. కాబట్టి దాన్ని మీరు యూజ్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాను. ఆ గతంలో ఐగుప్తు దేశము అంటే ఎలాంటిదో వాక్యం మాట్లాడాం. ఆ తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశము దేవుని యొక్క కనుదృష్టి, దేవుని ఉద్దేశం ఎలా ఉన్నదనేది మాట్లాడాం. అరణ్యము మనకు కాదు, అరణ్య యాత్రలో దేవుడు సంతృప్తినిచ్చాడు అనే విషయాన్ని మనం మాట్లాడాం. వారెందుకు అరణ్యములో రాలిపోవలసి 40 సంవత్సరాలు తిరగవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా మాట్లాడాం. 40 సంవత్సరాలు వారు దేవుడు వారిని కావాలని అక్కడ అణిచి అక్కడ ఉంచాడని చెప్పడం అబద్ధం. కానీ వారు అరణ్యములో అలాగున సంచరిస్తూ 40 సంవత్సరాలు గడిపి అరణ్యములో చనిపోవటానికి గల కారణం దేవుడు కాదు, కానీ వారి యొక్క అవిశ్వాసము, వారి యొక్క నోటి మాట, దేవునికి వ్యతిరేకంగా వారు సనుగుకోవటం, తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయని చెప్పని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 6 లేక 7 కారణాలను అక్కడ తెలియపరచడం. విగ్రహారాధన ఒక కారణం, వ్యభిచారం ఒక కారణం, వారు దేవునికి విరోధంగా సణుక్కోవటం ఒక కారణం, తిరుగుబాటు చేయటం ఒక కారణం, దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా గతంలో చాలా ఒక 3-4 వాక్యాలలో ఇలాగున పొందుపరచబడి ఉన్నాయి. అవి మీరు ఫాలో అయినట్లయితే ఈరోజు వాక్యం చాలా స్పష్టంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ 8వ వచనంలో రాయబడుతూ ఉంది, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ దానిని మనకిచ్చును, ఆ దేశంలో మనలను చేర్చును, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. ఈరోజు చూస్తూ ఉన్నాము ఎలా మనము దేశమును స్వతంత్రించుకోవాలి, ఎలా ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశమును సొంతం చేసుకోవాలి, దానికి దేవుడిచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, ఏ పద్ధతుల ప్రకారంగా నడుచుకుంటే వారు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రం చేసుకోగలుగుతారు.
దాని కొరకై ప్రభు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మనం చూసినప్పుడు ఆయన ఒకటే కోరుకుంటూ ఉన్నాడు, మీరు నా మీద ఆధారపడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనగా వీరి సొంత శక్తితో దాన్ని సాధించడం సాధ్యం కాదు. సొంత శక్తితో, సొంత భక్తితో మనం కూడా రక్షణ పొందటం సాధ్యం కాదు. మనం కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే మనకున్నటువంటి కొద్దిపాటి యొక్క సామర్థ్యము, మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానము సరిపోదు అని మనము అర్థం చేసుకోవాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఐగుప్తు దేశం నుండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలను ఆయన చేశారు. ఎందుకు చేశారు? ఎన్ని పర్యాయాలు వారిని సహిస్తూ క్షమిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు అలా చేశారు? కేవలం ఒకటే విషయం, వారు దేవుని మాట వినటం నేర్చుకుంటారని, వారు దేవునికి విశ్వాసం ఉంచి వాగ్దాన దేశాన్ని స్వంతంగా చేసుకుంటారనేది దేవుని యొక్క సంకల్పం అనేది మనము అర్థం చేసుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పదం ఉపయోగించబడింది, యెహోవా మనయందు ఆనందించిన ఎడల. దేవుడు మనలో ఆనందించినట్లయితే మనకు ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు మనలో ఆనందించినట్లయితే మన జీవితంలో ప్రతి కార్యాన్ని ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు మనలో ఆనందించడం అంటే ఏంటి? దేవుని యొక్క ఆనందము ఎందులో ఉన్నది? వేటిని బట్టి దేవుడు సంతోషిస్తారు? ఏవి ఆయనకు సంతోషాన్ని కలుగు చేసేవి అనే విషయాన్ని ఈరోజు ఒక 4 విషయాలను చూడటానికి దేవుడు సహాయం చేయనుగాక. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏ విషయాల యందు దేవుడు సంతోషపడతాడు అనేది మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ, అయితే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియల ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అని రాయబడుతూ 23వ వచనంలో తెలియపరుస్తున్నారు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. మొట్టమొదటిగా దేవుణ్ణి సంతోషపరిచేటువంటి మొదటి కార్యాన్ని మనం చూసినట్లయితే ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుట ఆయనకు సంతోషం అని తెలియపరచబడుతూ ఉంది. ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుట ఆయనకు సంతోషం అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే దేవునికి సంతోషపరిచేవి ఏవైనా గిఫ్ట్స్ అనుకుంటాం. దేవుని సంతోషపరిచేవి మన దగ్గర సంపాదించబడినటువంటి ఆస్తి అనుకుంటాం, డబ్బు అనుకుంటాం, లేక ఆయనకు భయభక్తులతో ఏదైనా ఒక వస్తువును తీసుకుని వెళితే, పండ్లు ఫలహారములు తీసుకుని వెళితే, భయభక్తులతో వాళ్ళకి ఏవైనా తీసుకుని వెళితే అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. లేదా నేను కొంచెం సేపు ఒక ధ్యానంలో ఉంటే దేవుణ్ణి సంతోషపరుస్తుంది. నేను ఒకవేళ ఏదైనా మనుషులందరూ చేయలేనిది చేస్తే దేవుడు సంతోషపడతాడు. మనుషులందరూ కూడా మామూలుగా డ్రెస్ చేసుకుంటే నేను డిఫరెంట్గా డ్రెస్ చేసుకుంటే, లేదంటే ఒకే రంగు కొన్ని రోజుల పర్యంతం వాడితే, ఒక వ్రతం చేస్తే, ఎలాగో ఏదైనా నేను చేస్తే దేవుడు సంతోషపడతాడు అని చెప్పని చాలా మంది యొక్క ఆలోచన. అందుకనే ఉపవాసాలని, జాగారాలని, లేక త్యాగాలు చేసేటువంటి చాలా కార్యాలు, తపస్సులు, రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. వారి డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. వారి మనసుకు తోచినవి దేవుని కొరకు చేయటం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడో చాలా మంది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. నీవిచ్చేటువంటి డబ్బు కంటే కూడా, నీవు చేసేటువంటి త్యాగం కంటే కూడా, నీవు నీ శరీరాన్ని కష్టపెట్టుకోవటం కంటే కూడా, నీవు ఏర్పరచుకున్నటువంటి పద్ధతుల ప్రకారంగా దేవుణ్ణి నా పద్ధతిలో సంతోషపరుస్తాను అని అనుకొనటం కంటే కూడా దేవుడు సంతోషపడే విషయాలేంటి అని మనము అర్థం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటనంటే, దుష్టుడు తన దుర్మార్గత నుండి, దుష్టుడు తన దుష్టత్వమును విడిచి బ్రతుకుటయే, తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుని సంతోషపరిచేది పండ్లు పూలు కాదు. దేవుని సంతోషపరిచేది మనం చేసే త్యాగాలు కాదు. దేవుని సంతోషపరిచేది మనము ఏదో ఒక అందరిలాగా కాకుండా డిఫరెంట్గా ఉండటం కాదు. ఏది దేవుని సంతోషపరుస్తుంది అని అంటే బైబిల్ చెప్తూ ఉంది, నీ ప్రవర్తనను దిద్దుకొనటం దేవునికి సంతోషం. మనకు బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో
మూడు సందర్భాలు మనకు కనబడతాయి. మూడు సందర్భాలు, మూడు తప్పిపోయినవి మూడు కనబడతాయి. ఒకటి పోగొట్టుకున్నటువంటి నాణెము అని చెప్పబడుతుంది. రెండవదిగా తప్పిపోయిన గొర్రె. మూడవదిగా తండ్రిని విడిచి వెళ్ళిన కుమారుడు. ఈ మూడు కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది పోగొట్టుకున్న నాణెము, దానికి ప్రాణం లేదు, అందుకని ఏమే ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతకాల్సి వస్తుంది. రెండవది గొర్రె ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు, దానికి వివేచన జ్ఞానం లేదు, గుర్తుపట్టి వచ్చే పరిస్థితి లేదు. అది వేరొక కాపరి నడిపిస్తే నడవటం మాత్రమే చేస్తుంది, స్వతంత్రంగా తనంతట తానుగా వెళ్ళటం తెలియదు. అందువలన అది ఒక చోట తప్పిపోతే అక్కడి నుండి ఏదేదో చోట్లకు వెళ్ళిపోయి అది కోల్పోయింది, ఆ యొక్క యజమాని దగ్గరికి రాలేకపోయింది, దానికి ఆత్మ లేదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రాణము ఆత్మ శరీరము కలిగినటువంటి వాడు మనుష్యుడు. ఈ మనుషుని ఇతను తన బుద్ధిపూర్వకంగా ఇక్కడ నాకు బాగలేదని చెప్పని ఆలోచించి నా ఆస్తిని నాకిమ్మని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పోగొట్టుకున్న నాణ్యం అయితే అది జీవము లేని దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నారో ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతికితే అక్కడే దొరుకుతుంది అది. కానీ గొర్రె ప్రాణం ఉంది కనుక అది ఒక చోట నిలవకుండా ఎలాగలాగే వెళ్ళిపోతూ ఉంటుంది కనుక దాన్ని చాలా చాలా వెతకాల్సి వచ్చింది. అది ఉన్న చోటకు వెళ్ళి వెతికి కనుగొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రాణం ఉన్నటువంటి దాన్ని ఈ కాపరి వెతకాల్సి వస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ప్రాణము ఆత్మ శరీరము కలిగినటువంటి మనుష్యునైతే ఆయన వెతకటం జరగదు, లేక ఆ తండ్రి వెతకటం జరగదు, తండ్రి ఎదురు చూడటం మాత్రమే జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది మంచిది, ఇది చెడ్డదని ముందుగానే తెలియపరిచి నీ ఇష్టపూర్తిగా నీవు ఏది మంచిదో దాన్ని ఎంచుకోమని నీ ఎదుట దానిని పెట్టడం అనేది తండ్రి యొక్క ఉద్దేశంగా కనబడుతూ ఉంటుంది. మరి నిర్ణయం ఎవరిది? ఎవరు నిర్ణయించుకోవాలి? ఎవరు వెళ్ళాలి? ఎవరు మంచి మార్గంలోనికి రావాలి? తండ్రి బలవంతం చేత కాదు. ఒకవేళ తండ్రి ఆస్తిని ఇమ్మని అడిగినప్పుడు తండ్రి ఇవ్వకుండా నేను ఇవ్వను పో అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ అలా చెప్పరు. ఎందుకు చెప్పరు? మనం ఆలోచన చేస్తే అలా చెప్పకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, తను బలవంతం చేత అతనిని తన యొద్ద ఉంచుకోవాలని తండ్రి ఉద్దేశం లేదు. అలాగే దేవుడు కూడా మనల్ని బలవంతం చేత భక్తి చేయించాలనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. నీ స్వచ్ఛందంగా నీకు స్వేచ్ఛగా దేవుని యొద్దకు రావాలి. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు కదా, బలవంతపు మత మార్పిడులు అని మాట్లాడతారు కదా. ఇదంతా కూడా జరగదండి. ఎందుకనంటే ఎవరు కూడా ప్రలోభాలకో బలవంతానికో తమ యొక్క మార్గాన్ని మార్చుకోరు. వారి జీవితంలో ఏదో ఒక కార్యం జరిగితే తప్ప, లేదా దేవుని పైన వారంతట వారికి ఒక విశ్వాసం వస్తే తప్ప వారు దేవుని యొద్దకు రావడం అనేది సాధ్యం కాదు. అదే ఈ తప్పిపోయిన కుమారుడి సందర్భంలో మనకు కనబడుతూ ఉంది. తండ్రి యొద్ద అన్నీ బాగున్నాయి, కానీ ఒక రోజున ఈ లైఫ్ నాకొద్దు, నాకు డిఫరెంట్ లైఫ్ కావాలని అతను కోరుకున్నాడు. ఆస్తిలో భాగాన్ని తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు, దుర్వ్యాపారము చేసి సమస్తమును నష్టపరుచుకున్నాడు. రెండే మాటల్లో తన చాప్టర్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. అంటే రెండే మాటల్లో తన యొక్క పతన జీవితం అంతా చెప్పేసేయబడింది. కానీ అతని రెస్టోరేషన్ గురించి మాట్లాడినట్లయితే, అతను తిరిగి మరలా దేవుని యొద్దకు రావటం అనేటువంటి దాని గురించి, లేక తండ్రి యొద్దకు రావటం అనే దాని గురించి మాట్లాడితే చాలా పెద్ద ప్రాసెసే అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. కుమారుడు ఆస్తిని పంచుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తము కోల్పోయి ఆహారానికి కూడా అక్కడ కరువుతో బాధపడుతూ బాధపడుతూ అతను పందుల పొట్టు తినాలని కూడా ప్రయత్నం చేశాడు. అంతవరకు ఒక పార్ట్ అతని పతన స్థితి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల యొక్క జీవితం కూడా ఇలాగే ఉంటూ ఉన్నది. పాపము వారిని పతనంలోనికి తీసుకుని వస్తుంది. దురాశ వారిని పాపములోనికి తీసుకుని వెళుతుంది. పాపము పరిపక్వమై మరణమును తీసుకుని వస్తుంది. ఇది బైబిల్ స్పష్టంగా చెప్పింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు దాన్నే అధికంగా ఇష్టపడుతూ ఉన్నారు. అదే కావాలని కోరుకుంటున్నారు. దాని మీదే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అది నా జీవితం అంతా అక్కడే ఉంది అని ఆలోచిస్తున్నారు. ఈ లోక ఆకర్షణలు, ఈ లోకంలో కనబడేటువంటి రంగుల ప్రపంచం, ఈ చుట్టూ ఉండేటువంటి పాపపు ఆశలు, ఇవన్నీ కూడా వారిని పట్టుకొని చాలా వరకు
నాశనములోనికి నడిపించేస్తూ ఉన్నాయి. కానీ ఒక మంచి విషయం ఏంటనంటే, అటువంటి స్థితిలో ఉన్న వారికి కూడా ఒక నిరీక్షణ ఇంకా మిగిలే ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక నిరీక్షణ మిగిలే ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అని మనం గమనించినట్లయితే, ఆ నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా తండ్రి ఎలాగనైతే కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోతే తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడో, అలాగే మన దేవుడు మనము ఆయన యొద్దకు రావాలని దినమెల్లా చేతులు చాపి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన యొక్క చేతులను చాపి మన జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కుమారుని పార్ట్ ఏంటి? అక్కడ కుమారుడు చాలా ఇబ్బంది పడిపోయి ఆహారం లేనప్పుడు బైబిల్లో రాయబడుతుంది, అతనికి బుద్ధి వచ్చింది అని రాయబడుతూ ఉంది. అదే దేవుడు ఇష్టపడేటువంటి కార్యం. ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి తన ప్రవర్తన దిద్దుకుంటే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తన ప్రవర్తన దిద్దుకునే వారంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా సంతోషం. అందుకే ఇక్కడ రాయబడుతూ ఉంది, ఆ కుమారుడు తిరిగి మరలా తండ్రి యొద్దకు రావాలని ఆశపడినప్పుడు అతడు బుద్ధి వచ్చిందని రాయబడుతూ ఉంది. ఆ తర్వాత తండ్రి ఇంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏంటో అప్పుడు అర్థమయ్యాయి. నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారికి సమృద్ధిగా ఆహారం ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కూడా అతను అర్థం చేసుకునేటువంటి మనసు మీద ఆధారపడింది. మూడవదిగా ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడే లేస్తాను, వెళ్తాను. చూడండి, కొంతమందికి ఇది మంచిది కాదు అని తెలుసు, అనగా నేను ఇక్కడ యాతన పడుతున్నాను అని తెలుసు, తప్పిపోయిన కుమారులాగా. మరలా మా తండ్రి ఇంట్లో కావాల్సినంత సమృద్ధి ఉంది అని తెలుసు, పలానా చర్చికి వెళితే బాగుంటుంది అని తెలుసు, పలానా సేవకులు ప్రార్థన చేస్తారు అని తెలుసు, అలా చేయటం మంచిది అని తెలుసు, భక్తి చేయటం మంచిది అని తెలుసు. మూడవదిగా ఒక తీర్మానానికి రాలేకపోతా ఉన్నారు. ఏంటి ఆ తీర్మానం అంటే, నేను ఇప్పుడే నా తండ్రి ఇంటికి వెళతాను అనే తీర్మానానికి రాలేకపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దుర్మార్గతలో ఉన్నావని తెలిస్తే సరిపోదు. ఆ తర్వాత తండ్రి ఇంటిలో గొప్ప ఆశీర్వాదం ఉందని తెలిస్తే సరిపోదు. దుర్మార్గతలో ఉన్నావని, తండ్రి ఇంటిలో ఆశీర్వాదం ఉందని మనకు తెలియటం మాత్రం సరిపోదు. కానీ మనకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటి అనంటే, మనము తండ్రి యొద్దకు వెళ్ళటానికి ప్లాన్ చేయాలి. మనంతట మనమే బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఆలోచన చేయాలి. ఏంటి తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఆలోచించటం అనంటే, ఈ కుమారుడు ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడో తెలుసా? నా తండ్రి ఇంట అనేక కావలసినటువంటి ఆహారం ఎంతోమంది పనివారికి సమృద్ధిగా ఉంది, కాబట్టి నేను ఇప్పుడే లేచి వెళతాను, నా తండ్రితో ఇలా చెప్తాను అని తనను తాను తగ్గించుకొని మాట్లాడటం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను. ఇది పాపమని ఎందుకు అనుకోవాలి? నా వాటా నేను తీసుకున్నాను, నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశాను, దీన్ని పాపమని ఎందుకు అనుకోవాలి? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, నా జీవితం నా ఇష్టం, నేను నా జీవితాన్ని నా ఇష్టం ప్రకారంగా నడిపించేస్తాను అంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇదే జవాబు, నీ జీవితం నీ ఇష్టమే, కానీ నువ్వు ఎలా జీవించాలో డిజైన్ చేసిన వాడు నీ దేవుడు. దానికి వ్యతిరేకంగా జీవిస్తే ఎన్నో నష్టాలు నువ్వు అనుభవిస్తావు, ఎన్నో ఇబ్బందులు నువ్వు అనుభవిస్తావు. వాటన్నిటి మధ్యలోనికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. నీవు వాటన్నిటి మధ్యలో నుండి వెళ్ళి నష్టం పొందాలని దేవునికి ఇష్టం లేదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం నీ ఇష్టమైన నీ డిజైన్ ఎలా ఉందో, నువ్వు ఎందుకు చేయబడ్డావో, ఎలా ఉండటానికి చేయబడ్డావో, ఏది నీకు కంఫర్టబుల్గా ఉంటుందో, ఏది నీ జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందో అది నీవు అర్థం చేసుకుంటే ఆశీర్వదించబడతావు. ఈ కుమారుడు దాన్ని అర్థం చేసుకున్నాడండి. అందుకే ఆయన తిరుగుతూ ఉన్నాడు, లేక తన ప్రవర్తనను దిద్దుకుంటూ ఉన్నాడు, తన ప్రవర్తనను సరిచేసుకుంటూ ఉన్నాడు. ఎలా ప్రవర్తన సరిచేసుకుంటూ ఉన్నాడు? నా తండ్రి దగ్గర ఏముందో గుర్తు చేసుకుంటున్నాడు, నా దగ్గర ఏ దుర్మార్గము, ఏ పరిస్థితుల్లో నేను నష్టపోయానో గుర్తు చేసుకుంటున్నాడు. ఇక తండ్రి దగ్గరికి వెళతాను అని తీర్మానం చేసుకుంటున్నాడు. దీనిని ప్రవర్తన దిద్దుకొనుట అని అంటారండి. ఈరోజు నువ్వు నీ ప్రవర్తన దిద్దుకున్నావా? ఇంకా దేవునికి విరోధంగానే జీవిస్తూ ఉన్నావా? నీకు నేను మంచివాడిని కాదని తెలిసినంత మాత్రాన సరిపోదు, దేవుడు మంచివాడని తెలిసినంత మాత్రాన సరిపోదు. దేవుని యొద్ద ఉన్న మంచితనం తెలిసినప్పుడు నీ ప్రవర్తనను దిద్దుకుని ఆయన యొద్దకు వెళ్ళాలనే ఆలోచన నువ్వు చేయాలి. నీ దుర్మార్గతను, నీ పాపాన్ని, నీ అవిధేయతను, దేవునికి విరోధంగా నీ జీవితంలో ఉన్న ప్రతి కార్యాన్ని కూడా తీసివేసుకొని ప్రభు యొద్దకు రావటానికి ఒక తీర్మానం చేసుకొని, నేను ఇప్పుడే వెళ్తాను, నా తండ్రి యొద్దకు వెళ్తాను, ఆయన ఒకవేళ చేర్చుకోకపోతే ఇలా చెప్తాను,
ఏమని చెప్తాను? తండ్రి, పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఒకటి. తర్వాత, నేను నీ కుమారుడను అనిపించుకొనటానికి నాకు యోగ్యత లేదు, ఎందుకనగా నేను నష్టపరిచినటువంటి వాడను కాబట్టి కుమారుడను అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు. ఇది రెండవ విషయం. తను యోగ్యుడు కాదన్న సంగతి తెలిసారు. చాలామంది ఏమంటారంటే, ఆ పాపి అంటారేంటండి క్రైస్తవులందరూ, మేము పాపులమా, మేము ఎందుకు పాపులం, మేము పాపులం ఎలా అయ్యాం అని మాట్లాడతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకేం చెప్తున్నానో తెలుసా? మనము పాపులం ఎలా అయ్యామనంటే పాప కార్యాలు చేయటం వలన కాదు, పాప కార్యము మన మీద ఉన్నది గనుక, పాపమందే పుట్టాం గనుక అవకాశం వస్తే ఎవరైనా ఏ పాపమైనా చేయటానికి ఇష్టపడతారు. ఎవరు కనబడకపోతే ఏ పాపం చేయటానికైనా వెనకాడరు. ఎందుకు అనంటే సమాజానికి భయపడో, తల్లిదండ్రులకు భయపడో, లేక ఫ్రెండ్స్కి భయపడో, తన కెరియర్ను చూసి భయపడో చాలామంది అలా అలా ఆగుతూ ఉంటారు. కానీ పాప స్వభావము నీలో ఉన్నది, దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని తీసివేసుకోవాలని తెలివి. నేను నీకు విరోధంగా పాపం చేశానని మాట్లాడుతున్నాడు. పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశానని చెప్తున్నాడు. ఇక మీదట నీ కుమారుడును అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నానంటే, ఇదిగో నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకో, కానీ నీ దగ్గరే ఉంటానయ్యా. నీ కూలి వాళ్ళలో ఒకనిగా చేర్చుకో, నీ పని వాళ్ళలో ఒకనిగా చేర్చుకో, నీ దాసులలో ఒకనిగా చేర్చుకో. అలా నీ సన్నిధిలోనే ఉంటాను. నీకు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు అర్థమైంది, నీకు దగ్గరగా వస్తేనే నేను బాగుంటాను. చాలా మంది ఇలా అనుకుంటూ ఉన్నారు, నాకు దేవుడు అక్కర్లేదు. ఒక దినాన ఒక స్నేహితుడు నాతో కూడా ఈ మాట అనటం జరిగింది. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను, నేను మంచి స్కాలర్ని అయ్యాను, నాకు ఒక ఉద్యోగం ఉంది, నేను బాగా సంపాదించగలుగుతున్నాను, నేను అన్ని విధాలా బాగున్నాను, నా భార్య బిడ్డలు మేము క్షేమంగా ఉన్నాం, ఇప్పుడప్పుడే నాకు దేవుడు అక్కర్లేదు అన్నాడు ఆయన. ఇప్పుడప్పుడే నాకు దేవుడు అక్కర్లేదు. మరి ఎప్పుడు కావాలండి మీకు అని అడిగితే, ఏమో వాళ్ళు మీకు ఎప్పుడు కావాలి అని అడిగితే, నాకు కష్టాలు వచ్చి నేను డిజేబుల్ అయినప్పుడు, నేను చేయలేని వాడిని, చేతగాని వాడిని అయినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి నీకు అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. అవకాశం ఉన్నప్పుడే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నేను యోగ్యుడిని అనుకునే వాళ్ళందరికీ ఇతను ఒక ఉదాహరణ. నాకు ఆ యోగ్యత లేదు అని ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత, నేను నీ కూలి వాళ్ళలోనైనా ఒకనిగా ఉంటాను, కానీ నీకు దూరంగా మాత్రం ఉండను. దేవుని సన్నిధిని ఎటువంటిదో, దేవునితో కలిసి ఉండటం ఎంత గొప్ప విషయమో, దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలను చేస్తారో మనం కానీ అర్థం చేసుకుంటే దేవుని విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేము. దేవుణ్ణి సంతోషపరిచేది ఏంటో తెలుసా? తన ప్రవర్తన దిద్దుకుని రావటం. చిన్న కుమారుడు వచ్చాడండి, ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన యొక్క అవతారము సరిగ్గా ఉండుండదు, చాలా దుర్వాసనతో, పనికిమాలినటువంటి బట్టలతో రకరకాలుగా ఆయన ఉండుంటాడు. కానీ దూరమున ఉన్నప్పుడే తండ్రి ఆయనను గుర్తుపట్టాడని రాయబడుతూ ఉంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, తండ్రి ప్రతిదినం కూడా ఎదురు చూస్తూ ఉన్నాడని అర్థమవుతా ఉంది. అతడు దూరముగా ఉండగానే గుర్తుపట్టి అతని దగ్గరకు వెళ్ళి, ఎదురుగా వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు తిరిగి రాకపోతే ఆయన ప్రేమ నీ మీద చూపించలేడు. ఎందుకనగా తిరిగి రావడం నీకు ఇష్టం లేదు కనుక ఆయన నిన్ను చేర్చుకోలేడు. తిరిగి రావటం నీకు ఇష్టమైతే, ఆయన వైపు నువ్వు చూస్తే, తిరిగి రావటం నీకు ఇష్టమైతే, ప్రభువు దగ్గరికి నువ్వు వస్తే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సంసిద్ధత కలిగి ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగు దేవుని వైపు వేస్తే 10 అడుగులు నీ దగ్గరగా ఆయన వేసి నిన్ను హత్తుకొని, ప్రేమించి, ముద్దు పెట్టుకొని నీ స్థానాన్ని వేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదండి, ఆ తండ్రి చేసిన 4-5 కార్యాలు ఉన్నాయి. ఆయన ప్రశస్త వస్త్రములను త్వరగా తీసుకురండి అంటున్నాడు. కాళ్ళకు చెప్పులు తొడిగిస్తూ ఉన్నాడు. అతన్ని మంచి ఉన్నతమైనటువంటి చోట కూర్చొని పెడుతున్నాడు. వేలికి ఉంగరాన్ని పెడుతూ ఉన్నాడు. ప్రజలందరి ముందు ఒక విందు చేస్తున్నాడు. అందరితో ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని రాస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నాతో కూడా సంతోషించండి అని మాట్లాడుతున్నాడు. ఏంటి సంతోషం తండ్రికి? తన ఆస్తి పోయిందనా? కాదు. తన ఆస్తి అంతటిని అతను నష్టపరిచాడనా? కానే కాదు. కానీ తన కుమారుడు తన యొద్దకు వచ్చాడు, తన ప్రవర్తన దిద్దుకుని వచ్చాడు. ఇది తండ్రికి సంతోషం. ఈరోజు నీ ఆస్తి, నీ డబ్బు, ఒకవేళ నువ్వు ఇంతవరకు ఎంత నష్టం చేసావో ఓకే, కానీ ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి నీ ప్రవర్తనను దిద్దుకొని ప్రభు బిడ్డగా ఉండటానికి తీర్మానం చేసుకొని యేసు ప్రభు లోకరక్షకుడిని ఒప్పుకొని ఆయన నీ పాపములను తొలగించి వేయగల దేవుడని, నీ కొరకై చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడని, నీ జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడని, నిన్ను
ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పేసరి నీవు ఆలోచన చేసినట్లయితే, దేవుని వైపు చూసి దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడి ఆయన యొద్ద ఉన్న ఆశీర్వాదాలను గుర్తించి నీకున్నటువంటి చేతగానితనాన్ని ఆలోచన చేసి నీ పాపమును విడిచిపెట్టి దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే నిన్ను అద్భుతమైన వ్యక్తిగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ స్థానాన్ని వెంటనే మార్చేస్తాడు. నన్ను కూలివానిగా చేసుకో అనే మాటను మాట్లాడనివ్వలేదు కుమారుణ్ణి. ఆ మాట మాట్లాడకముందే కుమారునికి అగ్రస్థానాన్ని ఇచ్చి, విలువనిచ్చి, అందరిని పిలిచి, నా కుమారుడు తప్పిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, ఆయన చనిపోయి బ్రతికాడు, ఇదిగో రండి చూడండి, నాతో పాటు నా సంతోషంలో మీరు కూడా పాలివారవ్వండి అని చెప్పేసని దేవుడు, ఆ యొక్క తండ్రి సంతోషంతో కుమారుని చేర్చుకుంటూ ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలగదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. చాలామంది దుష్టులను చూచి దుష్టులను శిక్షించాలి, మంచివారిని రక్షించాలి అని ఆలోచన చేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దుష్టులు తమ దుర్మార్గతను విడిచిపెట్టాలని అనేక ఛాన్సెస్ దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. నీ అంతటి నీవే ప్రభు దగ్గరికి రావాలి, నీ అంతటి నీవే యేసుక్రీస్తుని అంగీకరించాలి, నీ జీవితం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మారుదామా? దేవుని వైపు తిరుగుదామా? మనము మన ప్రవర్తనను దిద్దుకుందామా? దేవునికి ఇష్టలుగా ఉందామా? ఆయనకి ఇష్టలుగా ఉన్నటువంటి వారికి, లేక ఆయనను సంతోషపెట్టే వారికి ఆ యొక్క ఎత్తైనటువంటి ప్రజలను కూడా చంపివేసి, లేదా అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ తీసివేసి నిన్ను పాలుతేనులు ప్రవహించే దేశంలోనికి ఆయనే తీసుకుని వెళతాడని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రోజున దేవుడి చోట ఆశీర్వాదాన్ని పొందడానికి మీరు సిద్ధం కండి. మనకు పరలోకము ఎదురు చూస్తూ ఉంది, మంచి భవిష్యత్తు ఎదురు చూస్తుంది, భూమి మీద ఆశీర్వాదకరమైన భవిష్యత్తు మన కొరకు ఎదురు చూస్తుంది. కేవలము నీ ప్రవర్తన దిద్దుకొని ప్రభు యొద్దకు రావటం మాత్రమే, అలా చేయటం వల్ల మాత్రమే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాన్ని ఆశీర్వదించి దేవుని చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణమైన దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, ఈ వాక్యం వినుచున్న నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యములను జరిగించండి. వారి ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటానికి మీరు సహాయం చేయండి. తప్పిపోయిన కుమారుడు మనస్ఫూర్తిగా తండ్రి యొద్దకు తిరిగి వచ్చినట్లుగా నీ బిడ్డలు మనసు మార్చుకొని మారు మనసు పొంది నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి. నీ యొద్దకు వచ్చు వారికి నాయన దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్నావు కదా. నీ యొద్దకు వచ్చు వారిని స్థానం మార్చివేస్తావు కదా. నీ యొద్దకు వచ్చిన వారిని నాయన గొప్ప స్థానాన్ని, ఉన్నతమైన స్థితిని నీవు కలుగు చేస్తావు కదా. నీ బిడ్డలకు అలాంటి స్థితిని కలుగు చేయండి. వారి బలహీనతల్లో నీ శక్తిని ఇవ్వండి తండ్రి. వారి అనారోగ్యంలో మీ ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వృద్ధిని కలుగు చేయండి. వారిని యొక్క బిడ్డలుగా, వారసులుగా, ఆశీర్వాదకరంగా కొనసాగుటకు తమ ప్రవర్తన దిద్దుకొని నీ యొద్దకు వచ్చి నిన్ను సంతోషపెట్టుగా వారుగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కుడి చేత నన్ను ఆదుకొను నా దేవుడే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. స్తోత్రం, 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 స్తోత్రం. జీవాధిపతి నమ్మదైన తండ్రి, మా మంచి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ వాక్యాన్ని మేము విని ఉన్నాం తండ్రి. నీ వాక్యం సత్యమైనది ప్రభువా. నీ వాక్యంలో జీవించేటి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. నీవు మంచి దేవుడు, మేలు చేయ దేవుడు తండ్రి. నువ్వు కనికర సంపన్నుడు, కృపచూపు దేవుడు అయ్యా. మీకు స్తోత్రం నాయన, మీకు వందనాలు అయ్యా. నా నాయన, నీలోని నా నాయన ఐక్యత కలిగి జీవించేటి భాగ్యాన్ని మీరు ఇవ్వండి. ప్రతి ఒక్కరికి మారు మనసును, రక్షణ మీరు దయచేయండి ప్రభువా. అయా, ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి మీరు తొలగించండి తండ్రి. వారికి ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి తండ్రి. నా నాన్న, ప్రతి ఒక్కరిని నా నాయన నీ ప్రేమలో వర్ధిల్లే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా, నిన్ను హత్తుకునేవారుగా వారిని ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి విషయంలో కూడా నా నాయన నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయా, నా నాయన వాక్యానికి లోబడి అయా జీవించే కృపను మీరు ఇవ్వమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ మేళ్లను మాతో పంచుకోండి. మా సెల్ నంబర్ 994916